ఏమవుతుంది నీకు? ఒకళ్ళు అడుగుతున్నారు ముందు భాగం నీకు టైట్ అవుతుంది అంటూ, కొంతమంది ఏమంటుండ్రు ముందు భాగం నీకు లూజ్ వస్తుంది, నెక్ జారిపోతుంది. మనం పొరపాటున నెక్కు కొంచెం పెద్దగా తీసుకున్నాం అనుకో, వాళ్ళకి నెక్కు జారింది అన్నారు అనుకో, అప్పుడు ఏం చేయాలి అని అడుగుతున్నావు కదా. అయితే ఏం చేయాలి అంటే మనకు చిన్న పాయింట్ వైజ్గా చెప్తా నేను. ఇప్పుడు ఇలా స్కేల్ తోటి కుట్టక ముందైతే, లేకపోతే ఉక్సు పట్టి వేసేటప్పుడైనా సరే ఇట్లా క్రాస్లా ఎక్కడ ఈ డాట్ ప్లేస్ నుంచి, కింది నుంచి వద్దు, డాట్ ప్లేస్ నుంచి కొంచెం కరువు తీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ మాత్రమే. పావు అనరు దాన్ని, పాయింట్ వైజ్లా ఒక 2 పాయింట్సే తక్కువ. ఇంకా మళ్ళీ 1/2 ఇంచ్ తీసుకుంటే మళ్ళీ టైట్ అయిపోతుంది, ముందు బాగా ముక్కు టైట్ పట్టేసినట్టు అవుతుంది అంటారు. ఇక్కడ కుట్టుకునేటప్పుడైనా సరే, కుట్టుకునేటప్పుడు గుర్తు లేదంటే కట్ చేసుకునేటప్పుడైనా చిన్నగా ఇలా కట్ చేసి, ఇది పాయింట్ వైజ్గానే 2 పాయింట్స్ 1 పాయింట్ చిన్నగా అంతే. ఇది చేసుకుంటే మనం కుట్టేటప్పుడు కొంచెం కుడతాం కాబట్టి పాయింట్ వైజ్గా మనకు సెట్ అయిపోతుంది. మొన్న నేను ఈ బ్లౌజ్ పెట్టాం కదా వీడియో, అది ఇలాగా క్రాస్గా కుట్టిన వల్ల చక్కగా జారకుండా, ఎంత జారకుండా పర్ఫెక్ట్ గా నిలబడి ఉంది. చాలా బాగా పోయింది ఆ వీడియో కూడా మనది. అట్లా అంటే వాళ్ళకు కూడా అర్థమైతే చిన్న చిన్న లాజిక్స్ చెప్తున్నారు. ఈ పాయింట్స్ లాజిక్స్ వాళ్ళు అర్థం చేసుకుని కుట్టుకుంటే పర్ఫెక్ట్ వచ్చేస్తుంది. మళ్ళీ నీకు ఆ రోజు నాకు బ్లౌజ్ ఎక్కువ తక్కువ అయ్యింది అని అన్నావు కదా, ఈ కుట్టేటప్పుడు, ఈ పక్కల కుట్లు కుట్టేటప్పుడు క్రాస్ పట్టి కూడా ఏమన్నా చేంజ్ అయినా, మనం కుట్టు ఎక్కువ అందుకున్నా ఇక్కడ వరకు అందుకోవాలి, మనం కొంచెం తక్కువ అందుకున్నా, కొంచెం ఎక్కువ తీసుకున్నా, దాంట్లో కూడా ఎక్కువ తక్కువ అవుతాయి, ప్లస్ పాయింట్ రాదు. ఇక్కడ పక్కల కుట్ల దగ్గర ప్లస్ పాయింట్ రాదు. ఈ చిన్న లాజిక్లు గుర్తుంచుకోండి. ఇది నేను క్లియర్గా టేపుతో బ్లౌజ్ అదే అండి, ప్లస్ పాయింట్ వచ్చింది మేడం అని చెప్పి బ్లౌజ్ మా ప్రేక్షకులకు చూపించుదామని వేసుకొచ్చాను. ఇది కూడా చూడండి.